ఏమైంది? ఏంది దాసు, అసలు ఇంట్లోకి నేను ఎట్లా కనబడుతున్నా? నాకు గింత కూడా మర్యాద లేదా? ఏమనుకుంటారు నా గురించి? అరే ఏం అనుకోనేముంది, ఇప్పుడు ఏమైంది చెప్పు. ఇంకేం కావాలి? నేను ఆఫీస్ పోతాను తెలుసు, ఇంతవరకు మీ చెల్లె టిఫిన్ చేయలేదు. నేను ఏం తినుకోవాలి? రోజు తొందరనే వేసి పెడతది కానీ ఇవాళ ఏలేనట్టుంది. ఏమైంది అయితే గంత కనబడుతున్నావు? ఆ నా దొర్రుడే అనిపిస్తుంది నీకు. నా టెన్షన్ నీకేం తెలుసు? లేటుగా ఆఫీస్ పోతే అక్కడ ఎంత మంది ఎన్నంటారో నీకు తెలుసా? అరే ఇప్పుడు ఏమైంది? నీకు కావాల్సిన టిఫినే కదా, పోయే తొవ్వలు తిందాంతి. ఆ తిందాం, తినిపిస్తావు. నీదేం పోతుంది? ఆడ పైసలు పెట్టేది నేనేనా? నేను కష్టపడి పని చేసేది బయట ఫుడ్ తిని నా ఆరోగ్యం ఖరాబ్ చేసుకోవడానికి కాదు. నాకు నచ్చింది ఇంట్లోనే వేయించుకొని తిని ఆరోగ్యంగా ఉండడానికి. అర్థమవుతుందా? అరే ఒక్క పూట బయట ఫుడ్ తింటే ఏం ఆరోగ్యం ఖరాబ్ కాదే. అయినా మంది తింటలేరా? ఏమైంది ఇప్పుడు? అంతేగాని మీ చెల్లెని టైం కంటి పెట్టమని అయితే చెప్పవు. నేను చెప్తలేనా ఇంట్లోలకు? ఏం చెప్తాను? చెప్తే గిట్లా చేస్తారా? అసలు నువ్వు నన్ను ఎప్పుడన్నా మాట్లాడినిచ్చినావా? అంటే నేనంత కొజ్జరాని మరి ఇంట్లో ఎవరిని మాట్లాడినయ్యా? నన్నే మాట్లాడినిత్తలేవు, ఇంక ఇంట్లో ఏం మాట్లాడిస్తావు? ఇప్పుడు అదంతా కాదు, మీ చెల్లెకి చెప్తావా టిఫిన్ చేయమని లేదా? ఇంట్లోలకు చెప్తీ గానీ ఇప్పుడు నువ్వు నాతో నొర్రుకుంటుంటే ఇంకా మీ ఆఫీస్ టైం లేట్ అవుతుంది. ఆ నేను వరతోనే లేట్ అవుతుంది గాని నాకు తెలియక అడుగుతా. ఇంట్లో మీ చిన్న చెల్లె కూడా ఉంది కదా, పొద్దుగాల లేసి మీ పెద్ద చెల్లెకి ఇంత సాయం కావచ్చు కదా. ఆల పొద్దుగాల వండు ఎవరిని ధరించడానికో. అరే పెద్ద సెల్లెదేంది ఇప్పుడు చిన్న సెల్ల మీద పడ్డావా? అది ఏదో తెల్లని దాకా చదువుకుంటున్నది, జాబ్ కొట్టేదందుకు. వాళ్ళు చెరో పని చేసుకుంటారు. నువ్వేమన్నా వాళ్ళకి ఆసరైనావు? ఎప్పుడన్నా మాట్లాడుతున్నావు బాగా? అబ్బో, ఇక మీ పెద్ద చెల్లె అది ఉద్ధరించింది, ఇక మీ చిన్న చెల్లె జాబ్ చేసి ఉద్ధరిస్తుంది. ఇక